రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 378తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. ఫేస్బుక్ ద్వారా ఉండేటువంటి ఫొటోస్ ఏవైతే ఇప్పుడు మీరు గూగుల్ ఫోటో డ్రైవ్ ఏదైతే ఉందో లేదా గూగుల్ ఫొటోస్ ఏదైతే ఉందో దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంట. అలాగే జియోలో మరొక సరికొత్త కంపెనీ ఈరోజు పెట్టుబడి పెట్టడంతో పాటు ఐకూ అతి త్వరలో మరొక బడ్జెట్ జెడ్ సిరీస్ మొబైల్ ఫోన్ అదేనండి Z1X అనేటువంటి పేరుతో తీసుకొని రాబోతున్నారు. Z1 తక్కువ కాస్ట్ అంటే దానికన్నా ఇంకా తక్కువగా మన ముందు తీసుకొని రాబోతున్నారంటే అలాగే మన ఇండియాలో రాబోతున్నటువంటి OnePlus 8 Pro మొబైల్ ఫోన్లో ఈ కలర్ ఫిల్టర్ ఏదైతే ఉందో ND ఫిల్టర్ దీన్ని రిమూవ్ చేసి మన ఇండియాలో సేల్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. మరి ఈ న్యూస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని చివరి దాకా చూడండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందు తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. టెక్ న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర నిన్న నేను అడిగినటువంటి ఆడియన్స్ క్వశ్చన్ పోల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూద్దాం. ఇవాళ రేపు మనకు రిలీజ్ అవుతున్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటిలో మీరు ఏమైనా ఇన్నోవేషన్స్ చూస్తున్నారా, ఎస్ ఆర్ నో అని చెప్పి నేను అడగడం జరిగితే ఆల్మోస్ట్ 58% ఆఫ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్నోవేషన్స్ ఏం లేవు, కేవలం అప్గ్రేడ్స్ మాత్రమే అని చెప్పి ఓట్ చేయడం జరిగింది. ఇంకా 41% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్నోవేషన్స్ చూస్తున్నాము అని చెప్పి ఓట్ చేయడం జరిగింది. నా విషయానికి వస్తే ఇన్నోవేషన్స్ అయితే చూస్తున్నాం, కానీ ఇది బడ్జెట్ సెగ్మెంట్లోనూ మిడ్ రేంజ్ సెగ్మెంట్లోనూ కాదు, అన్ని ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్లోనూ ఎక్కువగా చూస్తున్నాం. సో మిడ్ రేంజ్ సెగ్మెంట్లో కూడా ఈ ఇన్నోవేషన్స్ తీసుకొస్తే బాగుంటుందని నా ఆలోచన. మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా జస్ట్ అప్గ్రేడింగ్ ద డివైజెస్ అంతేగాని కొత్త ఇన్నోవేషన్ తేవట్లేదనే నా అభిప్రాయం. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఇప్పుడున్నటువంటి మనకి మొబైల్ ఫోన్ కంపెనీస్ అన్నిటిలో ఏ కంపెనీ మనకి పర్ఫెక్ట్గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ని టైం టు టైం అప్డేట్స్ని రోల్అవుట్ చేయగలదని మీరు అభిప్రాయపడుతున్నారు? లెట్ మీ నో. ఇక్కడ కనపడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి ఓట్ చేయండి అని దీనికి సంబంధించి రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి ఫేస్బుక్ ఈరోజు మరొక సరికొత్త ఫీచర్ని అయితే త్రూఅవుట్ ద గ్లోబల్లీ వీళ్ళు రోల్అవుట్ చేయడం జరిగింది. అదేంటి అంటే సింపుల్, మన ఫేస్బుక్లో ఉన్నటువంటి మన పిక్చర్స్ లేదా ఫొటోస్ లేదా వీడియోస్ ఏవైతే ఇవన్నీ కూడా మన గూగుల్ ఫొటోస్ యాప్తో సింక్తో పాటుగా మనం గూగుల్ డ్రైవ్లో కూడా స్టోర్ చేసుకునేటువంటి ఫీచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి మూవ్ అనే చెప్పుకోవచ్చు. ఇది కొత్తదేం కాదు, ప్రీవియస్లీ వీళ్ళు ఇంతకుముందు ట్విట్టర్తో టైఅప్ అయ్యి కూడా మనకి ఇలాంటి ఫెసిలిటీస్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం మనకి గూగుల్తో టైఅప్ అయ్యారు, అంతే తేడా. సో వీటి సహాయంతో మనం ఫేస్బుక్లో ఉండేటువంటి డేటా మొత్తాన్ని మనం గూగుల్ స్టోరేజ్లో కూడా మూవ్ చేసుకునేటువంటి సదుపాయాన్ని ప్రొవైడ్ చేస్తారు. ఎనివే ఇది ఒక గుడ్ మూవ్ అని నేను చెప్తాను. ఒకవేళ మీరు కనుక ఇంపార్టెంట్ పిక్స్ ఏమైనా ఉన్నట్లయితే ఫేస్బుక్లో దాన్ని డౌన్లోడ్ చేసుకోకుండా ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకొని అయితే ఒకసారి చెక్ చేయగలరు. నెక్స్ట్ చూసేటప్పుడు మనకి జియోలో ఈరోజు మరొక కంపెనీ ఏకంగా 1 కాదు 2 కాదు 9,093 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. సో దీంతో టోటల్గా ఇప్పటిదాకా జియోలో సుమారుగా 87,665.3 కోట్ల ఇన్వెస్ట్మెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు ఈ కంపెనీ ఏదైతే ముబుడాలా అనేటువంటి కంపెనీ ఏదైతే ఉందో సుమారుగా మనకి 1.85% షేర్స్ని ఆక్యుపై చేయడం అయితే జరిగింది. సో ఇప్పటిదాకా ఉన్నటువంటి వాటన్నిటిలో అన్నిటికంటే హైయెస్ట్ ఫేస్బుక్ 9.99% ఆఫ్ ద డేటాని అయితే షేర్స్ ఆక్యుపై చేసింది. సో ఇవన్నీ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుంటుందంటే కంపెనీ సక్సెస్ఫుల్గా లేదా లాభాల్లో రన్ అవ్వడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రూల్స్ని పాటిస్తుంటారు. సో వీటి రూల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇప్పటిదాకా జియో నుంచి ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కొన్ని అడ్డంకులు కలిగే ఆలోచనలు అయితే ఉంటాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి మార్పులు కూడా మనం ఫ్యూచర్లో చూసే అవకాశం అయితే ఉంది. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఎనివే ఇది ఒక గ్రేట్ మూవ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద జియో. నెక్స్ట్ చూసేప్పుడు మనకి CTA దగ్గర నుంచి అండి, కన్సూమర్ టెక్నికల్ అసోసియేషన్ అని అంటాము. యాక్చువల్గా వీళ్ళే CES కన్సూమర్ ఎలక్ట్రానిక్ షో అని అంటుంది చూసారా. సో దాన్ని కండక్ట్ చేస్తుంటారు. ప్రతి కంపెనీ కూడా వాళ్ళ అప్కమింగ్ ప్రొడక్ట్స్ లేదా ఇప్పుడు రిలీజ్ అవుతున్న ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ షోకాస్ అయితే చేయొచ్చు. యాక్చువల్గా ఈ 2020లో కూడా జరగాలి, డ్యూ టు కాజ్ ఆఫ్ ఈ కరోనా వైరస్ వల్ల ఇదైతే మనకి ల్యాబ్స్ అయిపోయింది. అంటే కండక్ట్ అయితే కాలేదు. కొన్ని కంపెనీస్ అయితే కండక్ట్ చేసినాయి, కొన్ని కంపెనీస్ అయితే విరమించుకున్నాయి. ఇక 2021లో ఇది వచ్చేటప్పటికి మనకి జనవరిలోనే ఉండేటువంటి అవకాశం ఉందంట. అండ్ లాస్ వెగాస్లో ఉండేటువంటి అవకాశం ఉందంట. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే అటెండ్ అవుతూ ఉంటారో ఇప్పటిదాకా ప్రస్తుతం మనకి విజిటర్స్ పరంగా కూడా అటెండ్ అవ్వచ్చు. ఇక పైన కేవలం ఇన్వైట్స్ పరంగా, అంటే మీరు అటెండ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ముందుగానే ఒక ఇన్విటేషన్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఇన్వైట్స్ని మాత్రమే వీళ్ళు లోపలికి ఎంట్రీ ఇస్తున్నారు. అండ్ వీటితో పాటుగా ఖచ్చితంగా మీ దగ్గర డాక్టర్ సర్టిఫికేట్ కూడా ఉండాలంట. ఎందుకంటే ఇప్పుడు మనకున్న పరిస్థితి అయితే మనందరికీ తెలిసిందే. అఫ్కోర్స్ మన బాధ్యత కూడా అండ్ అఫ్కోర్స్ మన హెల్తీ కోసమే, మన సేఫ్టీ కోసం, మన హెల్త్ కోసమే వీళ్ళు ఈ ప్రికాషన్స్ అయితే తీసుకున్నారు. ఎనీవే ఇది ఒక గ్రేట్ మూవ్ అని చెప్పుకోవచ్చు. సో చూద్దాం ఈసారి ఈ CESలో ఏ కంపెనీస్ ఏ ప్రొడక్ట్స్ మన ముందుకు తీసుకొని రాబోతుంది అనే దాని గురించి. నెక్స్ట్ చూసినప్పుడు మనకి ఐకూ నుంచి రీసెంట్గా చైనాలో వచ్చినప్పటికీ IqooZ1 అనేటువంటి మొబైల్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ చేసింది చైనాలో. మీడియాటెక్ డైమెన్సిటీ 1000 ప్రాసెసర్తో. అఫ్కోర్స్ ఇది వచ్చేప్పటికి ఒక 5G మొబైల్ ఫోన్ అండ్ సుమారుగా 23-24 వేల రూపాయలకేమో వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. మన ఇండియాలో కూడా లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఇంకా దీని గురించి అయితే ఒక స్పష్టత రాలేదు. ఇక దీనికి సంబంధించినటువంటి మరొక లైటర్ వేరియంట్, అంటే ఇదే ప్రైస్ తక్కువ అనుకుంటే దీనికన్నా మరింత ప్రైస్ తక్కువలో మరొక మొబైల్ ఫోన్ మనం
ఈ మొబైల్ ఫోన్ నుంచి ఇదే మంత్లో ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉందంట. అది వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765 మొబైల్తో వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఆఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి ఒక 5G మొబైల్ ఫోన్ కావడం కూడా మరొక విశేషం. అండ్ మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే సుమారుగా 20,000 రూపాయలకే మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. చైనాలో వీళ్ళు లాంచ్ చేస్తున్నారు కానీ మన ఇండియాలో కూడా వీటిని ప్రొడక్ట్స్ని లాంచ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ న్యూస్లో మనకి రియల్మీ ఎట్టగలికి ఈరోజు మన ఇండియాలో మొట్టమొదటి సేల్ అదేనండి. వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసినటువంటి రియల్మీ వాచ్కి సంబంధించిన మొట్టమొదటి సేల్ని అయితే తీసుకొని రావడం జరిగింది. కేవలం 2 నిమిషాల్లో అక్షరాల 15,000 యూనిట్లు అమ్ముడుపోయినాయి అంట. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ సేల్ ఏదైతే ఉందో రేపే మన ముందుకు రాబోతుంది అట్ ద కాస్ట్ ఆఫ్ 3,999. కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ పెట్టారనుకుంటున్నా. 3,500 రూపాయలకి తీసుకొచ్చింటే ఇది ఫెంటాస్టిక్ గ్యాడ్జెట్. నెక్స్ట్ న్యూస్ ఇప్పుడు మనకి సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్కి ఈరోజు వీళ్ళు ఒక సరికొత్త ఓటీ అప్డేట్ని రోల్అవుట్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ ద జూన్ సెక్యూరిటీ ప్యాచ్ అని కూడా మనం అనుకోవచ్చు. సో దీని సహాయంతో అంటే దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే రెగ్యులర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజేషన్తో పాటుగా ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఏదైతే ఉందో దీని ద్వారా కూడా మీరు 4Kలో 60 FPSలో వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ 1080pలో 60 FPSలో కూడా మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు అంటే ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. నెక్స్ట్ న్యూస్ ఇప్పుడు మనకి ఒప్పో అతి త్వరలో మన ముందుకి A11K అనేటువంటి ఒక మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది. ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఉంది ఇప్పుడు ప్రస్తుతం మనకు మార్కెట్లో ఉన్నటువంటి రెడ్మీ 8 మొబైల్ ఫోన్కి అలాగే రియల్మీ C3 మొబైల్ ఫోన్ లేదా 10A మొబైల్ ఉంది చూసారా, వీటికి కాంపిటేటర్ కింద మన ముందు తీసుకొని రాబోతున్నారు. దీంట్లో మీరు చూసారన్నట్లయితే కనుక మీడియాటెక్ హెలియో P35 ప్రాసెసర్ మన ముందుకు రాబోతుంది, విచ్ కమ్స్ విత్ 2GB ఆఫ్ ర్యామ్ అలాగే 32GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ, 6.22 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే తోటి, అలాగే ఫ్రంట్ వచ్చేప్పటికి 5 మెగాపిక్సెల్ రేర్ వచ్చేప్పటికి 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కింద మరొక AI కెమెరా తోటి అలాగే 4230 mAh ఆఫ్ ద బ్యాటరీతో 10 వాట్స్ ఆఫ్ చార్జర్ తోటి ఇది మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ రేర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి AI బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. రీసెంట్గా దీన్ని చైనాలో లాంచ్ చేశారు. మోస్ట్లీ దీని ప్రైస్ కూడా మన ఇండియాలో అప్రాక్సిమేట్లీ 8,990 రూపాయల దాకా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే వీళ్ళు వచ్చేటప్పటికి ఎక్కువగా ఆఫ్లైన్ మార్కెట్ని అయితే టార్గెట్ చేయబోతున్నారు. చూద్దాం, అట్లీస్ట్ వీళ్ళు ఇంకొంచెం ప్రైస్ ట్యాగ్ తెచ్చుంటే సుమారుగా 7-7.5 వేలకి తెచ్చుంటే బాగుండేదని నా ఆలోచన. అఫ్కోర్స్ ఇప్పుడు GST కూడా హైక్ అయింది కాబట్టి వీటిని కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ ఇప్పుడు మనకి యూట్యూబ్ క్రియేటర్స్ యొక్క అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో డార్క్ వెబ్సైట్లో లిస్ట్ చేయడం అయితే జరిగిందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నా ఛానల్ చూస్తున్నారు, నాలాంటి ఛానల్సే అప్రాక్సిమేట్లీ సుమారుగా 10,000 కంటే పైన ఛానల్స్ ఆన్లైన్లో అమ్మకానికి ఉన్నాయంట. డిపెండ్స్ అపాన్ సబ్స్క్రైబర్స్ని బేస్ చేసుకుని అంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే సుమారుగా $50-60 నుంచి స్టార్ట్ చేసుకొని అక్షరాల 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి యూజర్స్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో $1,000 అంటే 70-75 రూపాయలకి అమ్మేస్తున్నారంట. ఒక క్రియేటర్ యొక్క కష్టం ఆ యూట్యూబ్ ఛానల్. సో దాన్ని ఇట్లా అమ్మటం అనేది నేను కంప్లీట్లీ తప్పు పడుతున్నాను. అసలు 100% ఇది కరెక్ట్ అయితే కాదు. మరి వీళ్ళకి ఏం చేస్తే బుద్ధి వస్తుందో ఏమో మనకు తెలియదు. కానీ మోస్ట్లీ క్రియేటర్స్ కూడా ఎవరన్నా క్రియేటర్స్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక లేదా మీ క్రియేటర్ అని కాదు మీ గూగుల్ అకౌంట్ని కూడా మీరు 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకొని అయితే సెక్యూర్ చేసుకోండి. దట్ విల్ బి బెస్ట్ అని నేను అంటాను. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ చూసినప్పుడు మనకి లెనోవో నుంచి నిన్న లెనోవో అఫీషియల్గా సైలెంట్గా లెనోవో క్రోమ్బుక్ 11 అఫీషియల్గా రివీల్ చేయడం జరిగింది. ఇది ఒక బడ్జెట్ క్రోమ్బుక్ అని అనుకోవచ్చు. ఇది వచ్చినప్పటికీ కంప్లీట్లీ గూగుల్ క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అవుతుంటుంది. ఇన్ఫాక్ట్ మీ అందరికీ తెలిసిందే గూగుల్ బుక్స్ ఏవైతున్నాయో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసేది కూడా అంటే హార్డ్వేర్ పరంగా మ్యానుఫ్యాక్చర్ చేసేది కూడా లెనోవోనే. ఇందులో మీరు చూసారన్నట్లయితే కనుక లో ఎండ్ ప్రాసెసర్ ఇంటెల్ సెల్రాన్ ప్రాసెసర్తో పాటు మనకి 11 ఇంచెస్కి సంబంధించినటువంటి ఇంటెల్ ప్రాసెసర్సే మనకి ఇందులో రావడం జరుగుతుంటుంది. విచ్ కమ్స్ విత్ 4GB ఆఫ్ ర్యామ్ అలాగే 6GB ఆఫ్ ర్యామ్. ఇంటర్నల్ SSD వచ్చేటప్పటికే సుమారుగా వీళ్ళు 128GB లేదన్నట్లయితే కనుక 256GB వేరియంట్లో మన ముందు తీసుకొని రాబోతున్నారు. HD+ డిస్ప్లేలో 180 degrees ఇది ఏదైతే ఉందో స్క్రీన్ అయితే రొటేట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ USB Type-A అలాగే Type-Cతో పాటుగా మనకి అరౌండ్ 6 hours బ్యాటరీ బ్యాకప్ లైఫ్ తోటి ఇది రావడం మరొక విశేషం. చిన్నపిల్లలకి లేదా ట్యాబ్స్ బదులు ఎవరైతే మైన్యూటెడ్ యాప్స్ వర్క్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. దీన్ని కేవలం $229 యూఎస్లో అంటే దీన్ని అక్షరాల మన ఇండియాలో కన్వర్ట్ చేసి చూసారు అన్నట్లయితే సుమారుగా 14-15 వేల రూపాయలకి లాంచ్ చేయడం అయితే జరిగింది. ఎనీవే ఇలాంటి బుక్స్ మన ముందు తీసుకొస్తే కూడా బాగుంటుందని నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ న్యూస్ ఇప్పుడు మనకి షామీ ఈ మంత్ 11వ తారీఖు వీళ్ళకి సంబంధించినటువంటి మొట్టమొదటి ల్యాప్టాప్ని లాంచ్ చేయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. రీసెంట్గా ఏదైతే చైనాలో వీళ్ళు లాంచ్ చేసినటువంటి రెడ్మీ నోట్బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన ఇండియాలో రీబ్రాండ్ చేస్తూ MI ప్రైమ్ మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రాసెసర్ని అఫీషియల్గా ఈరోజు కంపెనీ కన్ఫర్మ్ చేస్తూ ఒక షార్ట్ టీజర్ని అయితే రిలీజ్ చేసింది. దీంట్లో 10th
10th జనరేషన్ ఇంటెల్ ప్రాసెసరే మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. i7 i9 అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్క్. మేబీ నాకు తెలిసి i9 అయితే తయారు, i7 లేదా i5 అలాగే AMDలో Ryzen 4000 సిరీస్లో ప్రాసెసర్తో ఉండేటువంటి ల్యాప్టాప్స్ కూడా ఉండే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇక దీనికి సంబంధించినటువంటి పేరు కూడా ఆల్రెడీ నిన్న మీరు చూసారు అన్నట్లయితే కనుక హారిజన్ ఎడిషన్ అనేటువంటి పేరుతో మన ముందుకు రాబోతున్న కొన్ని లీక్స్ అయితే మనకు వచ్చినాయి. ఎందుకంటే ఇందులో మీరు చూసారంటే మను కుమార్ జైన్ గారికి అలాగే మనకి అజ్జు గారికి వీళ్ళందరికీ కూడా ల్యాప్టాప్స్ని పంచడం అంటే వాళ్ళ కొత్త రివ్యూ పర్పస్ వాళ్ళ ల్యాప్టాప్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందులో మనకైతే అక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఈ పేర్లు. మేబీ ఇదే పేరుతో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీన్ని ఇండియాలో అబోవ్ 50K తెచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఒప్పో అలాగే వివో ఈ రెండింటి నుంచి వచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయి, ఫైండ్ X2 సిరీస్ కావచ్చు లేదా వివో X50 సిరీస్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి లాంచ్ డేట్స్ అయితే మన ఇండియాలో కన్ఫర్మ్ అయిపోయినాయి. ఈ మంత్ 17వ తారీఖు అఫీషియల్గా వీటిని మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. వీటిలో ఏ మొబైల్ ఫోన్స్ తెస్తారు అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే F2లో వచ్చినప్పటికీ F2 ఒకటి ఉంది, F2 Pro ఒకటి ఉంది. అలాగే మనకి వివోలో X50 ఉంది, X50 Pro ఉంది, X50 Pro Plus ఉంది. ఈ 5 మొబైల్ ఫోన్స్ని లాంచ్ చేస్తారా లేదా వీటిలో ఏదైనా హై ఎండ్ లేదా మిడ్ రేంజ్ లేదా ప్రైస్కి తగ్గట్టుగా మన ఇండియాలో లాంచ్ చేస్తారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్క్. స్టే ట్యూన్ ఇలాంటి న్యూస్ కోసం. నెక్స్ట్ చూసినప్పుడు మనకి OnePlus నుంచి OnePlus 8 Pro దీనికి సంబంధించినటువంటి ల్యాండింగ్ పేజెస్ అయితే మనకి అమెజాన్లో కనిపించినాయి, కానీ దీనికి సంబంధించినటువంటి లాంచ్ డేట్ అయితే ఇంకా నాట్ ఎట్ కన్ఫర్మ్డ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం మన ఇండియాలో వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసినటువంటి కెమెరా ఎన్డి ఫిల్టర్ని చూసారా, దీనివల్ల మనకి ఏమవుతుందంటే సీత్రూ లాగా పనిచేస్తుంది. బ్లాక్ కలర్ ఆబ్జెక్ట్స్లో నుంచి మనం ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని అయితే చూడగలం అన్న ఉద్దేశంతో. సో డ్యూ టు కాజ్ ఆఫ్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ రీజన్స్ వీటిని డిజేబుల్ చేస్తూ మన ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంటే ఆల్రెడీ చైనాలో అయితే వీళ్ళు రిమూవ్ చేశారు, గ్లోబల్లీ మాత్రం డైరెక్ట్గా రిలీజ్ చేశారు. ఇక మన ఇండియాలో రిలీజ్ చేసే అవకాశం ఉందన్నారు, కానీ మరి ఇది రిమూవ్ చేస్తారా లేదా రిమూవ్ చేయరా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. మోస్ట్లీ ఈ వీక్లోనే మనకి సేల్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉందంటే ఈ వీక్ అయిపోవచ్చింది, నెక్స్ట్ వీక్లో మనకి సేల్లో ఉండేటువంటి అవకాశం ఉంది OnePlus 8 Pro. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పుడు దాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్ రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.